ఆ మందిరంలో 5 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి పేరు ఏలి, యాజకుడైన ఏలి. చెప్పండి, ఎవరు ఆయన? షిలోహు మందిరంలో ఎంతమంది ఉన్నారు? 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తులు. 5 చేతులు ఇట్లా చూయించి, మీ వేలు ఇట్లా చూయించచ్చుగా. ఎంతమంది ఉన్నారు? 5 వేలు ఇట్లా చూయించచ్చుగా. 5 వేలు. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి. షిలోహు అంటే ఏమనర్థం? పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చున్నది అని అర్థం. ఈ షిలోహు మందిరంలో 5 కనబడతారు మనకి. మొదటి వ్యక్తి ఏలి. ఏలి అంటే మై గాడ్, నా దేవా అని అర్థం. నా దేవ. ఏలి యాజకుడు. అప్పటికి మంద చూపు, మంద దృష్టి వచ్చేసింది, చూడలేకపోతున్నాడు, సరిగా మందను కాయలేకపోతున్నాడు. ఏలి యాజకుడు. ఏలి అంటే మై గాడ్. యేసుప్రభు వారు సిలువలో అంటాడు, నా దేవా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏలి అంటే మై గాడ్. మంద దృష్టి వచ్చేసింది, మందను సరిగా కాయలేని పరిస్థితిలో ఉన్నాడు ఏలి. రెండవ రకం ఎవరంటే హోప్ని ఫీనెహాసు. చెప్పండి, ఎవరు? హోప్ని ఫీనెహాసు. హోప్ని అంటే ఓవర్కమ్స్, విజయము తెచ్చువాడని అర్థం. ఏలి కొడుకులు వీళ్ళు. ఫీనెహాస్ అంటే మైటీ, బలమైన వాడు. మంచి పేర్లే. కానీ హోప్ని ఫీనెహాసును బట్టి షిలోహు మందిరానికి చాలామంది రాలేకపోతున్నారంట. వాళ్ళ ప్రవర్తన అంత భయంకరంగా ఉంది. హోప్ని ఫీనెహాసును బట్టి ఆ మందిరానికి చాలామంది దూరం అయిపోతున్నారు. అయ్యో, భయంకరమైన వ్యక్తులు ఉన్నారే. కొన్నిసార్లు మనల్ని బట్టి కూడా దేవుని మందిరానికి రాలేకపోవచ్చు. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన సరిగా లేకపోతే, అయ్యో ఆ మందిరంలో కఠినులు ఉన్నారు, భయంకరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు అని మనలను బట్టి దేవుని మందిరానికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారు అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల ఎదుట ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. హోప్ని ఫీనెహాసులాగా ఉండకూడదు మనం. మనల్ని బట్టి మందిరానికి చాలామంది రావాలి, యేసయ్య సువార్త వినాలి, రక్షణలోకి రావాలని కోరుకోవాలి. చూసారా, ఈ షిలోహు మందిరంలో మొదటి వ్యక్తి, మొదటి వర్గం మనకి 5 కనబడతారని చెప్పే కదా. ఎవరు మొదటి వ్యక్తి? ఏలి యాజకుడు. మంద దృష్టి వచ్చింది, మందను సరిగా కాయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మందం అయిపోయాడు, పెద్ద వయసు వచ్చి మంద దృష్టి. తర్వాత ఏలి కొడుకులు హోప్ని ఫీనెహాసు. భయంకరం. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకో తెలుసా? మాంసం ఉడకగానే మొట్టమొదట వాళ్ళే తీసుకుంటారు. అట్ట గంటి పెట్టి వాళ్ళే లాగుతారు. అసలు వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన చూసి ఆ మందిరానికే చాలామంది ఎగ్గొట్టి వెళ్ళిపోయారంట ఆ దినాల్లో. హోప్ని ఫీనెహాసు. మూడవ రకం ఎవరో తెలుసా? ఎల్కానా. ఎఫ్రాయిము మన్యము నుండి షిలోహు మందిరానికి వచ్చేవాడు ఎల్కానా. ఏటేటా మందిరానికి వస్తాడు. చూడండి, ఎల్కానా కనబడటానికి మాదిరికరమైన వ్యక్తిలాగే కనపడతాడు, కానీ మందిరానికి వస్తాడు, కానీ మందిరం మీద ఆసక్తి ఉండదు. నాకు చేపల చెరువుల్లో పనుందిలే, నాకు అటు పోయే సంతలో పనుందిలే. చూడండి, మందిరానికి వస్తాడు, కుటుంబంలో భార్య పిల్లల్ని లోపలికి పంపిస్తాడు, కానీ ఎల్కానా మాత్రం ఏడుండడు చెప్పండి? మందిరంలో ఉండడు. చాలామంది మందిరానికి నువ్వు వెళ్తున్నావా, వెళ్ళమ్మా అంటారు, భార్యను పంపిస్తారు, పిల్లల్ని పంపిస్తారు, కానీ ఎల్కానాలు మాత్రం ఎక్కడికి రాలేరు? మందిరంలోకి రాలేరు, కూర్చోలేరు. ఏందండి మందిరంకి రావట్లేదంటే వాళ్ళు చెప్పే మాట, చాలా బిజీ అండి, నాకు అన్నీ ఒకటే, ఆ రియల్ ఎస్టేట్ పనులన్నీ నాయే, ఆ చేపల చెరువులన్నీ నాయే, అదిగో ఆ వ్యాపారాలన్నీ నాయే, ఆ చీటి పాటలన్నీ నాయే, అక్కడికి లేస్తే సౌదీ అరేబియా వెళ్ళాలి, అటు పోతే అటు ఆ విమానం ఎక్కాలి, ఇట్లా చెప్తారు ఎల్కానాలు. చూడండి, షిలోహు మందిరంలో 3 రకాలైన మనుషులు చూశాం. ఏలి మంద దృష్టి, హోప్ని ఫీనెహాసులు చాలా భయంకరమైన. వారిని బట్టి దేవుని మందిరానికి చాలామంది రాలేకపోతున్నారు. మూడోవాడు ఎల్కానా. ఎఫ్రాయిం మన్యం నుండి ఏటేటా షిలోహు మందిరానికి వస్తాడు, కానీ మందిరం దాకా వస్తాడు, కానీ మందిరంలో కూర్చోలేడు, వాక్యం వినలేడు, వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. చాలామంది ఇలాంటి వారే చర్చికి వస్తారు, కానీ వాక్యానికి చోటీయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎల్కానాలు.
ఎల్కానాలాగుంటే. కానీ ఎల్కానా చూడండి దేవుని మందిరానికి వస్తున్నాడు కానీ ఎక్కడ కూర్చోలేకపోతున్నాడు? మందిరంలో కూర్చోలేకపోతే. ఎల్కానాలు ఉన్నారు. ఈ ముగ్గురు రకాలైన మనుషులే ఉంటే షిలోహు మందిరం అంతగా పేరుండేది కాదు, మనం చెప్పుకునే వ్యక్తులం కూడా కాదు. కానీ నాలుగో వ్యక్తి ఉంది షిలోహు మందిరంలో. ఎవరో తెలుసా? ప్రార్థించే హన్న. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరున్నారు ఆ మందిరంలో? ఎవరున్నారు చెప్పండి? ప్రార్థించే హన్నాలు ఉన్నారు. అందుకనే షిలోహు మందిరం గురించి ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నామంటే ప్రార్థించే హన్నాలు కావాలి. దేవుని మందిరంలో ప్రార్థించే హన్నాలు కావాలి. ప్రార్థించే హన్నాలు తయారు చేయబడాలి. ప్రార్థించే హన్నా ఉంది ఆ షిలోహు మందిరంలో. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన ఫలితమే వాక్యం కలిగిన సమూయేలులు పుట్టారు. హల్లెలూయా. ఐదో వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని వాక్యం కలిగిన సమూయేలు పుట్టాడు. చూసారా దేవుని సన్నిధిలో ఎంతగా కన్నీరు కార్చిందో. ఒక దైవ సేవకుడు అన్నాడు, భూమి మీద నీ కన్నీరు పడినప్పుడు పరలోకం తెరవబడుతుందంట. పరలోకం తెరవబడుతుంది అంటే పరలోకాన్ని తెరిచే ఆయుధం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ఎక్కడుంది? కన్నీటిలో ఉంది. కన్నీటిలో ఉంది. అన్న కన్నీటితో ప్రార్థించింది కాబట్టి దేవుడు సమూయేలును లేవనెత్తుకున్నాడు. సమూయేలుకు వాక్యం ఇచ్చాడు. ఆ దినాల్లో రాశారండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవా వాక్యము సమూయేలు ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యము ప్రవహించిందంట. గట్టిగా హల్లెలూయా. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుని వాక్యం అట్లా ప్రవహించింది. కారణం వాక్యము కలిగిన సమూయేలు ఉన్నాడు. సంఘాల్లో ఈ రెండు రకాలైన వ్యక్తులు ఉండబట్టే దేవుని కృప ఈరోజు వరకు కూడా సంఘం నిలబడింది. షిలోహు మందిరంలో 5 రకాలైన వ్యక్తులు. మొదటి రకం ఎవరు చెప్పండి? ఏలి యాజకుడే, కానీ ఏమొచ్చింది? మంద దృష్టి వచ్చి. రెండవ రకం ఎవరు? హోప్ని, ఫినెహాస్. వాళ్ళని బట్టి అసలు ఆ మందిరానికి రావటమే మానుకున్నారు. భయంకరమైన వికృత చేష్టలు చేస్తూ దేవునామాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి అయ్యో అలాంటి వాళ్ళు పోయే మందిరమా అని చాలామంది మందిరానికి మానుకున్నారు. మూడవది ఎల్కానా. పైకి బాగానే ఉంటాడు కానీ మందిరానికి తీసుకొస్తాడు కానీ లోపల కూర్చోలేడు, వాక్యం వినలేడు. ఆసక్తిగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని వ్యక్తి ఎల్కానా. నాలుగవది ప్రార్థించే హన్నా. తర్వాత ఐదవది ఎవరు చెప్పండి? వాక్యం కలిగిన సమూయేలు. ఈరోజు ఈ చిన్న మాటలు చెప్తూ మీకు వాక్యము చెప్పండి. యెహోవా వాక్కు ఎవరి కాడికి వచ్చింది? సమూయేలు దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం చాలా బలమైనది. దేవుని వాక్యం ఎంతో విలువైనది. ఈరోజు ఆ దేవుని వాక్యంలోని 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. దేవుని వాక్యాన్ని తీసుకుంటూ షిలోహు మందిరం ఎలా ఉంది, షిలోహు మందిరం ఆ వాక్యం ద్వారా ఎంత దీవించబడిందో నేను మత్తయి సువార్తలో నుంచి 5 విషయాలు మీ ముందు తీసుకొచ్చి క్లుప్తంగా ముగిస్తాను. చాలా గంభీరమైన అంశము, గంభీరమైన విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. మన అంశము మీరు చదవలేదా. యేసయ్య మత్తయి సువార్తలో సూటిగా ప్రశ్నించిన ఒక మాట ఈరోజు మన అంశంగా తీసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు నేను చదువుతున్నా. 4వ వచనం, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? వాళ్ళని చదవలేదా అనండి. ఆ మాట మీరు కూడా అనండి. అంటే వాళ్ళు ఏం చేయలేదని అర్థం? ఏం చేయలేదని అర్థం? 6 సార్లు ఉంది మత్తయి సువార్త. మత్తయి సువార్తలోనే ఈ మాట, చదవలేదా, మీరు చదవలేదా. హ్యావ్ యూ నాట్ రెడ్? మీరు చదవలేదా, మీరు చదవలేదా, మీరు ధర్మశాస్త్ర గ్రంథములో చదవలేదా. యేసయ్య సూటిగా మాట్లాడిన మాట ఇది, మీరు చదవలేదా. చూడండి పైన కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి ఏమన్నాడు యేసయ్య చెప్పండి?
మీరు చదవలేదా? ఏమన్నాడు యేసయ్య చెప్పండి? ఈరోజు అదే మన అంశం. మీరు చదవలేదా? మీరు చదవలేదా? చాలాసార్లు మనం బైబిల్ చదవము కదండి. ఈరోజు కూడా చాలామంది చదవకుండానే వచ్చి ఉంటారు. బైబిల్కి ప్రాముఖ్యత ఇవ్వం. దేవుని వాక్యం, షిలోహు మందిరంలో దేవుని వాక్యం ఉంది. అందుకని ఆ మందిరం దేవుని కొరకు నిలబడింది. అందుకని ఆ మందిరంలో అద్భుతాలు జరిగినాయి. అందుకని ఆ మందిరంలో దేవుని ప్రసన్నత ప్రభావం ఉంది. దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ వాక్యం ఎవరో కాదు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యం ఎవరో కాదు, ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యము చదవాలి. చూడండి, వాక్యము కలిగిన సమూయేలు ఆ మందిరంలో ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం ద్వారా షిలోహు మందిరం దీవించబడింది. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఉదయకాలం నాయన శుభవచనం ద్వారా మా భారములన్నీ భరించడానికి మీరు మాకున్నందుకై స్తోత్రాలు. సిలువలో మా భారం మోయటానికే కదా మీరు ఈ లోకానికి వచ్చింది. మా పాప భారం, మా అప్పుల భారం, కుటుంబ భారం, సమస్యల భారం, వ్యాపార భారం, నాయన పనుల భారం, ఎన్నో భారాలు ఈనాడు మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. మోయలేని బరువులు మోస్తూ ఉన్నాడు తండ్రి. అయితే ఈ భారాలన్నీ మా కొరకై సిలువలో మోసి ఈ భారములన్నింటిలో మమ్మల్ని ఆదుకోవటానికి వచ్చిన దేవాస్తోత్రాలు. ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మాకు ఇచ్చిన ఈ శుభవచనముకై స్తోత్రాలు. మా భారాలన్నీ మీ మీద వేస్తున్నాం. ఈరోజు మొదలుకొని మమ్మల్ని ఆదుకోండి, ఆదరించండి, ధైర్యపరచండి. మాకు ముందుండి మీరు సహాయం చేయండి. ఎవరైతేనైనా అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. హాస్పిటల్ ఐసీలో ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. కుటుంబ భారాలు మోయలేక నలిగిపోతున్న బిడ్డలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అయా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడు కావచ్చు. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలను మిక్కిలి దీవించి వారి కుటుంబాలకు నెమ్మది సమాధానం దయచేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఈ దినమంతటిలో మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తాం. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి ఈ బిడ్డలను ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. నీ బిడ్డల చుట్టూ మీ కంచివేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దిన జీవితయాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి నీ బిడ్డలకు నీ క్షేమము, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ సహాయం మెండుగా దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీ జ్ఞానం దయచేయండి ప్రభా. హాస్టల్ ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి ప్రభా. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది రోగులుగా ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. వారి కుటుంబాల్లో శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలను దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీ కృపతో నింపి ఆశీర్వదించి బలపరిచి కృప దయచేయమని మీ చేతులు ఎత్తుపట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా తండ్రి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ సహాయాన్ని పొందుకోవడానికి ఇష్టపడిన నీ ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.